శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ హరిహర ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను శశాంక్. నేను ఒక మెకానికల్ ఇంజనీర్. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఉన్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నేను నేర్చుకుంటున్న ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎంతమందికి అయితే అంతమందికి చాలా సులభంగా, ఈజీగా, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఛానల్ ఈ శ్రీ హరిహర ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్. సో రాబోయే రోజుల్లో వీడియోస్ అన్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేసి దయచేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది ఎంతవరకు మన జీవితాల్లో ముఖ్యమా అంటే అవును, ఖచ్చితంగా ముఖ్యమే. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మహర్షి వాల్మీకి రామాయణంలో మహర్షి ప్రభు శ్రీరాముడు పుట్టినప్పుడు ఉన్న గ్రహగతులను చాలా స్పష్టంగా బాలకాండ శ్లోకాల్లో మనకిచ్చారు. అంటే రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టినప్పుడు ఉన్న గ్రహగతులను మహర్షి మనకు శ్లోకాల రూపంలో చాలా స్పష్టంగా ఉల్లేఖన చేశారు. సో దీనివల్ల మనకేం అర్థమవుతుందంటే, ఖచ్చితంగా ఈ హారోస్కోప్, ఈ ఆస్ట్రాలజీ అనే ఒక ఈ విద్య మన జీవితంలో ఖచ్చితంగా ముఖ్యమైనదని నా ఒక అభిప్రాయం. ఓకే, నెక్స్ట్, ఎప్పుడు చూసుకోవాలి మన జాతకాన్ని? ఎప్పుడు మనం చూసుకోవాలి అంటే, దీన్ని మనం రోజు టీవీలో చూసినట్టు, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూసినట్టు రోజు చూడాలా? వారానికి ఒక్కసారా? నెలకు ఒక్కసారా? ఉగాది వచ్చినప్పుడా అంటే కాదు, అవసరం లేదు. ఇది రోజు చూసుకునేంత ఇది కాదు. మన జీవితంలో రాబోతున్న ముఖ్యమైన ఒక పాయింట్స్లో, అంటే మనం హైయర్ ఎడ్యుకేషన్ ఎప్పుడైనా అబ్రాడ్లో ట్రై చేయాలనుకుంటే, ఏదో ఒక జాబ్ చేంజ్ ఇండియాలోనో అబ్రాడ్లోనో చూడాలనుకుంటే, ఏదో ఒక ప్రాపర్టీ కొనాలంటే, ఇల్లు కట్టాలంటే, మ్యారేజ్కి ప్రయత్నాలు చేస్తుంటే, పిల్లలకు ప్రయత్నాలు చేస్తుంటే, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ మన లైఫ్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా మన జాతకాన్ని ఒక మంచి వేలో దీన్ని కన్సల్ట్ చేసి చూసుకోవాలి. అంతేకాని దీన్ని రోజు చూసుకొని అయితే లేదు, ఖచ్చితంగా లేదు. ఓకే, హారోస్కోప్ని చెక్ చేయడానికి ఏదైనా ఒక మంచి ఆప్షన్స్ అయితే ఉందా? మనమే చెక్ చేసుకోవాలంటే ఒక మంచి సోర్స్ అయితే ఉందా అంటే అవును, ఖచ్చితంగా ఉంది. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి, మనమే చెక్ చేసుకోవచ్చు. నేను ఫాలో అయ్యే ఒక వెబ్సైట్ పేరు ఏంటంటే ప్రో కేరళ. డిస్క్లైమర్, నాకు ఈ వెబ్సైట్కి ఏ సంబంధం అయితే లేదు. నేను యూజ్ చేసిన చాలా వెబ్సైట్స్లో, చాలా యాప్స్లో ఈ ఒక పర్టికులర్ వెబ్సైట్ చాలా సింపుల్గా, ఈజీగా, క్లియర్గా ఉంటుందని నా ఒక ఒపీనియన్. సో గూగుల్లో మీరు ఆన్లైన్ హారోస్కోప్ ప్రో కేరళ, పిఆర్ఓ కేరళ అని సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ వస్తుంది. ఓకే, ఈ వెబ్సైట్లో మనం డీటెయిల్స్ ఇవ్వాలి? మన పేరు, పుట్టిన డేటు, పుట్టిన టైం అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఏ ఊర్లో అయితే పుట్టామో ఆ ఊరు. టైం అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. చాలా మందికి అయితే డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్గా తెలిసే ఉంటుంది. కొంతమందికి టైమింగ్ ముందు వెనకాల చెప్తూ ఉంటారు. సో బట్ టైమింగ్ అయితే ఖచ్చితంగా చాలా కరెక్ట్గా ఉండాలి. దాన్ని ఒకసారి ఏఎం ఆర్ పిఎం, మార్నింగా ఈవినింగ్ అని ప్రాపర్గా చెక్ చేసుకొని ప్రాపర్గా టైం ఇచ్చి ఇన్పుట్ అయితే ఒక 3 ఆప్షన్స్ ఉంటుంది: నార్త్ ఇండియన్ చార్ట్, సౌత్ ఇండియన్ చార్ట్ అండ్ ఈస్ట్ ఇండియన్ చార్ట్ అని. మనమైతే సౌత్ ఇండియన్ టైప్ ఆఫ్ చార్ట్నే యూజ్ చేస్తాము. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక 12 బాక్సెస్ ఉన్న చార్ట్
మనకు ఒక డిస్ప్లే అవుతుంది. అందులో ఏ ఏ ప్లానెట్స్ ఏ ఏ బాక్సెస్లో ఉన్నాయి, ఏ ఏ ఇంట్లో ఉన్నాయి అనేది డిస్ప్లే అవుతుంది. ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్లో ఏంటంటే యాజ్ యూజువల్ నంబరింగ్ 1, 2, 3 ఫ్రమ్ మేషరాశి నుంచినే స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ హౌస్ మేషరాశి, సెకండ్ వృషభరాశి, థర్డ్ మిథున రాశి అండ్ యాజ్ యూజువల్ 12th హౌస్ మీనరాశి అనే ఉంటుంది. బట్ మీరు మీ యొక్క డేట్ అండ్ టైం ఇచ్చిన ప్రకారంగా లగ్నం ఎక్కడైతే ఉందో అంటే అసెండెంట్ ఏఎస్సి అని విత్ డబుల్ డాష్ ఒక పైన కార్నర్లో ఏదైనా ఒక 12 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో డబుల్ డాష్తో మెన్షన్ అయి ఉంటుంది. అదే మీ లగ్నం. అక్కడి నుంచినే 1, 2, 3 అంటే మీ ఒక పర్టికులర్ హారోస్కోపీ స్టార్ట్ అవుతుంది. అంటే బై డిఫాల్ట్ మేషరాశి నుంచి 1, 2, 3 ఉన్నా కూడా మీరు ఇచ్చిన టైం ప్రకారం ఎక్కడైతే అప్పుడు మీరు పుట్టినప్పుడు ఉన్న లగ్నం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి 1, 2, 3 ఉంటుంది. అక్కడి నుంచినే మనకు క్యాల్కులేషన్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఈ 12 బాక్సెస్ 12 హౌసెస్లో మనం చూడాల్సింది. దీని కింద స్క్రాల్ చేస్తే ఒక టేబులర్ కాలంలో 9 గ్రహాలు విత్ ఒక అసెండెంట్ పాయింట్ డిగ్రీ సమేతంగా మెన్షన్ అయి ఉంటుంది. అంటే ఫస్ట్ రోలో సూర్యుడు ఉంటుంది. సూర్యుడు ఏ ఇంట్లో అయితే ఉన్నారు, ఏ డిగ్రీలో ఉన్నారు, పక్కనే ఇంకొక డిగ్రీ కూడా ఉంటుంది. ఈ ఫస్ట్ డిగ్రీ ఏంటంటే మొత్తం 12 హౌసెస్లో 12 into 30 ఒక్కొక్క ఇంటికి 30 degrees అనమాట. సో 12 into 30 360 degree. సో మొత్తం కాలచక్రం 360 degreesలో ఉంటుంది. సో ఆ ఒక్క దీంట్లో పర్టికులర్గా సూర్యుడు ఏ డిగ్రీలో అయితే ఉన్నారో ఆ ఒక్క డిగ్రీ మెన్షన్ అయి ఉంటుంది. దాని పక్కనే ఏ ఇంట్లో అయితే సూర్యుడు పొజిషన్ అయిందో ఆ ఇంట్లో ఆ 30 డిగ్రీల్లో ఏ డిగ్రీలో ఉన్నాడు అనే ఒక పర్టికులర్ డిగ్రీ కూడా మెన్షన్ అయి ఉంటుంది. సో ఏ రాశి ఏ నక్షత్రం అనేది ఉంటుంది. సెకండ్ రోలో చంద్రుడు, సో మూన్. సో మనకు తెలిసినట్టే చంద్రుడు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఏ నక్షత్రంలో అయితే ఉన్నాడో అదే మన జన్మ రాశి జన్మ నక్షత్రం. ఆ జన్మ నక్షత్రం నుంచినే మన దశాభుక్తి స్టార్ట్ అవుతుంది. సో సేమ్ అదేవిధంగా చంద్రుడు మూన్ ఏ డిగ్రీలో ఉంది, సో మొత్తం 360 డిగ్రీలో ఏ డిగ్రీలో ఉంది, ప్లస్ ఏ ఇంట్లో ఎన్నో డిగ్రీలో ఉంది, ఆ పర్టికులర్ 30 degreesలో ఎన్నో డిగ్రీలో ఉంది అనేది మెన్షన్ అయి ఉంటుంది విత్ నక్షత్రం, ఏ నక్షత్రం అయితే అది. సో ఇలాగే 9 గ్రహాలకు ఉంటాయి ఇంక్లూడింగ్ రాహు అండ్ కేతు. ప్లస్ ఒక 10th పాయింట్ ఏంటంటే అసెండెంట్ పాయింట్, లగ్న పాయింట్ మెన్షన్ అయి ఉంటుంది ఇదే విధంగా. ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు సపోజ్ వృశ్చిక లగ్నం అయితే సో ఆ ఎంటైర్ 30 డిగ్రీలు మన లగ్నం కాదు. సో అందులో ఉన్న 9 నక్షత్ర పాదాల్లో ఏ ఒక్క పాదం అయితే మనం పుట్టుంటామో మన టైం ప్రకారం ఆ ఒక పర్టికులర్ టైంలో ఉన్న పర్టికులర్ పాదంలో మన లగ్న పాయింట్ అంటే అసెండెంట్ పాయింట్ ఉంటుంది. ఆ ఒక అసెండెంట్ పాయింట్ నుంచినే కరెక్ట్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఒక పాయింట్ డిగ్రీ కూడా అందులో మెన్షన్ అయి ఉంటుంది. సో ఇది ఫస్ట్ రాశి చార్ట్. ఆ 12 బాక్సెస్ ఏదైతే ఉందో అది అందులో 9 గ్రహాలు విత్ ఏఎస్సి విత్ డబుల్ డాష్ మెన్షన్ అయి ఉంటుంది. దాని కింద ఈ ఒక టేబులర్ కాలం విత్ 9 ప్లానెట్స్ ప్లస్ అసెండెంట్ పాయింట్ లగ్న పాయింట్ డిగ్రీ ప్రకారంగా మెన్షన్ అయి ఉంటుంది. దీని నెక్స్ట్ పైన మీరు రైట్ సైడ్లో సెర్చ్ చేస్తే నవాంశ చార్ట్ D9 చార్ట్ మెన్షన్ అయి ఉంటుంది. సో D9 చార్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా చూడాలనేది రాబోయే వీడియోలో చూద్దాము. సో ఇదొక చార్ట్ సేమ్ ఇదే విధంగా సేమ్ మన బర్త్ చార్ట్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. గ్రహాలు పొజిషన్స్ చేంజ్ అయి ఉంటాయి, అదొక చార్ట్ ఉంటుంది. దాని తర్వాత రైట్ సైడ్లో మళ్ళీ మీరు మూవ్ చేస్తే స్క్రాల్ చేస్తే వింశోత్రి దశ అనే ఒక డీటెయిల్స్ ఉంటుంది. అంటే ఇందులో ఏ దశా భుక్తి నడుస్తుందో, ఎప్పటి వరకు ఏ దశ ఉంది, ఏ భుక్తి ఉంది అనేది పర్టికులర్గా డీటెయిల్గా మెన్షన్ అయి ఉంటుంది. అంటే మనం పుట్టినప్పుడు ఏ నక్షత్ర పాదంలో మనం పుట్టామో అక్కడి నుంచే స్టార్ట్ చేసుకొని దాని తర్వాత సీక్వెన్స్లో ఉన్న దశాభుక్తులు డీటెయిల్గా విత్ డేట్ అండ్ టైం కాదు విత్ డేట్ మెన్షన్ అయి ఉంటుంది. సో ఇది దశాభుక్తి క్యాల్కులేషన్స్ యూజ్ అవుతుంది. సో ఇంకోసారి రివైజ్ చేయాలంటే సో డేట్ ఆఫ్ బర్త్,
టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఈ 3 ఇచ్చినప్పుడు సౌత్ ఇండియన్ చార్ట్ యూజ్ చేసుకోండి. ఇందులో మీకు 12 బాక్సెస్లో 9 గ్రహాలు ప్లస్ లగ్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే మనకి మెజారిటీ అందరికీ మన పుట్టిన నక్షత్రం అయితే ఐడియా ఉంటుంది. ఏ లగ్నం అనేది కొంతమందికి అంటే హారోస్కోప్లో కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. బట్ మిగతా వాళ్ళకి నక్షత్రం వరకు ఐడియా ఉంటుంది. లగ్నం ఏది అనేది అంత ఐడియా ఉండదు. లగ్నం నుంచినే మన 1, 2, 3 స్టార్ట్ అవుతుంది. రాశి నుంచి చూడడం సెకండ్ ఆప్షన్. ఓకే, ఇది ఒకటి. సో దాని కింద ఈ రాశి చార్ట్ కింద 9 గ్రహాలు ప్లస్ లగ్న పాయింట్, ఇది ఒక డిగ్రీ క్యాలిక్యులేషన్ టేబులర్ కాలం ఉంటుంది. నెక్స్ట్ పైన రైట్ సైడ్ మీరు స్క్రాల్ చేస్తే నవాంశ చార్ట్, D9 చార్ట్ అంటే అదొక లైక్ జూమ్ ఇన్ ఆప్షన్. మన జాతక చార్ట్ని, మన రాశి చార్ట్ని ఎలా జూమ్ చేయాలి, 9x జూమింగ్ అనే ఒక ఆప్షన్లో అది ఉంటుంది. అది మనం రాబోయే వీడియోస్లో చూద్దాం అది. సో నవాంశం చార్ట్ ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వింశోత్రి దశాభుక్తి. మనకి ఏ దశ నడుస్తుంది, ఏ భుక్తి నడుస్తుంది, ఎప్పటి వరకు ఉంది, ఇది చాలా క్లియర్గా మెన్షన్ అయి ఉంటుంది. సో ఈ 4 పాయింట్స్ని మనం చూసుకోవచ్చు. దీన్ని మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైము, మీ పుట్టిన ఊరిచ్చి మీరే చెక్ చేసుకోవచ్చు. అంటే ఈజీగా ఈ 4ని మెయిన్గా చూడాల్సింది. సో రాబోయే వీడియోస్లో ఇలాంటి హారోస్కోప్ అస్ట్రాలజికల్ కాన్సెప్ట్స్ని ఎంత సింపుల్గా అయితే, ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా విత్ రియల్ కంటెంట్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. సో దయచేసి సపోర్ట్ చేయండి, ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.